ముందుగా ఒకసారి నెల్లూరు వెళ్దాం. నెల్లూరులో చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఫలితం ఏ రకంగా ఉండబోతోంది, అభ్యర్థుల ఉత్కంఠ ఏ రకంగా ఉంది, అప్డేట్స్ అందించడం కోసం మురళి జాయిన్ అవుతుంది. మురళి, ఏం జరుగుతోంది నెల్లూరులో, ఎలా ఉన్నాయి కౌంటింగ్ ప్రిపరేషన్స్? అంటే దేశం మొత్తం చూపు ఏపీ వైపు ఉంటే ఏపీలో ఉన్నటువంటి అందరి దృష్టి కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాపై ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కడప తర్వాత నెల్లూరు అంత పటిష్టమైనటువంటి జిల్లా. అత్యధిక స్థానాలు ఇక్కడ గతంలో 2014లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది, 2019లో క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితిని మనం చూసాం. కానీ ఈసారి ఏం జరగబోతోంది, సో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి అంచనాలు మనం చూస్తూ ఉంటే టీడీపీకి కూడా ఈసారి అవకాశం ఉంది. అది ఏ మేరకు అవకాశం ఉంది? కొద్ది స్థానాలతోనే టీడీపీకి పరిమితం అవుతుందా, లేదా మెజారిటీ అంటే సగానికంటే ఎక్కువ సీట్లు వస్తాయి? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో కనుక మార్పు ఉంటే ఆ మార్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక కొద్ది గంటల్లోనే ఆ ట్రెండ్ అనేది మనకు తెలియబోతోంది. కాసేపట్లోనే కౌంటింగ్ మొదలవుతుంది. సో మీరు అన్నట్టుగానే ఈసారి పోస్టల్ బ్యాలెట్ల ఫలితం అనేది చివర రాబోతోంది. తొలి రౌండ్ ఫలితం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయిన తర్వాత ఫలితం అయితే సాయంత్రం వచ్చినప్పటికీ కూడాను రెండో రౌండ్ మొదటి అంటే ఈవీఎంకి సంబంధించినటువంటి రౌండ్ ఫలితం వచ్చేందుకు దాదాపు గంట సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో. గతంలో చూస్తే 2 పార్లమెంటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది 2 కౌంటింగ్ కేంద్రాలు నెల్లూరు జిల్లాలో ఉండేవి. కొత్తగా జిల్లాల విభజన జరిగిన తర్వాత నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రమే ఇక్కడ జరుగుతుంది. తిరుపతి కేంద్రంగా మిగిలినటువంటి నియోజకవర్గాల కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలు అనేటివి కఠినతరం చేసినటువంటి అధికారులు సుమారు కిలోమీటర్ దూరం నుంచే అన్ని వాహనాలు కూడా అక్కడే నిలిపివేసి అక్కడి నుంచి మాత్రమే అందరూ కూడా ఏజెంట్లు కావచ్చు, మీడియా అందరూ కూడా వచ్చేటువంటి ఏర్పాట్లు చేశారు. సో ఇటీవల పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కఠినమైనటువంటి ఆంక్షలను అమలు చేస్తున్నారు. సో దీంతో ముందుగానే అందరికీ కూడా సూచనలు చేశారు. ఆ మేరకు అందరినీ కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ అంటే సరిగ్గా గంట సమయం ఉంది. మొదలైన తర్వాత ఒక్కొక్క రౌండ్ను బట్టి ఇక్కడ నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. అయితే ఇక్కడ రికార్డు స్థాయిలో ఎప్పుడు కనీవిని ఒక సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశారని చెప్తున్నారు. ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్ దగ్గర దాదాపుగా 3-4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితం రాబోతున్నప్పటికీ కూడా ఆ ఫలితం ఇమీడియట్గా అభ్యర్థులకు కానీ లేక బయట ఉన్నటువంటి కార్యకర్తల అభిమానులు కానీ మీడియాకు కానీ చేరేటువంటి ఆస్కారం లేకుండా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారంటారు. ఈసారి ఆ రిస్ట్రిక్షన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఫలితం ఒక్కొక్క రౌండ్కి సంబంధించిన ఫలితం వెల్లడించేటువంటి క్రమంలో? అంటే గతంలో చూస్తే మీడియా ప్రతినిధులందరికీ కూడా కౌంటింగ్ కేంద్రం వరకు అంటే కౌంటింగ్ జరిగేటువంటి హాల్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. పూర్తిగా కూడా మీడియా సెంటర్కే పరిమితం కావాలి. సో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అధికారులు అక్కడి నుంచి ఆ తొలి రౌండ్ ఫలితం కావచ్చు లేదా రౌండ్ల వారీగా ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీడియా సెంటర్కి మాత్రమే తీసుకుని వచ్చి అందరికీ కూడా సమాచారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో చూస్తే మనం నేరుగా కౌంటింగ్ హాల్ వెళ్ళేవాళ్ళం, అక్కడి నుంచి సమాచారం తీసుకోవడం కానీ అక్కడి నుంచి అక్కడ దృశ్యాలు కూడా రికార్డ్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా రిస్ట్రిక్షన్ ఉంది. కాస్త గతం కంటే కూడా ఫలితం ప్రతి రౌండ్ ఫలితం కూడా ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. మిగిలినటువంటి నాయకులు ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. గతంలో చూస్తే ఆ ఏజెంట్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొంతమంది బయటకు వచ్చి ఫలితాలన్నీ కూడా అక్కడ వారికి తెలిసినటువంటి విషయాన్ని బయట మీడియాకో లేదా తమకు తెలిసిన వారికో బయట ఉన్నటువంటి సిబ్బందికి చెప్పేటువంటి పరిస్థితి. కానీ ఈసారి అట్లాంటి అవకాశమే లేదు. సో ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్, మీడియా సెంటర్కి ఒకవైపు, ఏజెంట్లు వెళ్ళేటువంటి మార్గం ఒకవైపు, సో ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్ వేరు మార్గాలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ కౌంటింగ్ రిజల్ట్కి సంబంధించి మాత్రం గతం కంటే కూడా ఈసారి కాస్త ఆలస్యంగా అలాగే కాస్త రిస్ట్రిక్షన్ ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం.